అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాల్ మండలం జిల్లా హన్మకొండ పోయిన డిసెంబర్ 27 తారీఖు నాడు పండుగ చేసినాం సార్. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక భక్తులు అంటే ప్రతిరోజు పరకాల మనకు సిటీ దగ్గర కాబట్టి ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఇటు అలియాబాద్ ఒకటి పోతారు వాళ్ళు వస్తూ ఉంటారు. దాదాపు సుమారు ఒక 50,000 విలువ గల వస్తువులైనా డబ్బులైనా దొంగిలించుకుపోయినా సార్. రాత్రి నేను పొద్దున రోజు దీపం పెట్టబోస్తాను. రోజు పొద్దుగల 6 గంటలు 7 గంటల ప్రాంతంలో వచ్చే వరకు డోర్ తీసినది సార్. తాళం బలగొట్టి డోరు తీసినది. ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యే వస్తాలని కొంచెం మాకు ఇబ్బంది అంటే అందరూ రోడ్డు మీద ఉన్నారు సార్. ఆ తర్వాత వాళ్ళని దిగ చూడగానే ఈ గల్ల పెట్టే మాయమైంది సార్. ఆ తర్వాత అది ఇక్కడ మామిడి తోటలో వేసి ఉన్నది. దాన్ని పగలగొట్టినది. ఆ తర్వాత పోలీసు వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళకి దీనికి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సార్. నా పేరు చిర్ర సాంబయ్య గౌడ్ సార్, ప్రెసిడెంట్ని సార్. ఈ గౌడ్ సంఘం ప్రెసిడెంట్గా. మా ఊర్లో ఎల్లవతల్లి విగ్రహం పోయిన సమయం 2023 డిసెంబర్ 27 నుంచి జనవరి 3వ తారీఖు దాకా పండగలు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గల్లపెట్టెల నుంచి మేము ఏం డబ్బులు ఆశించారు. భక్తులు వస్తారు, వరంగల్ నుంచి, హన్మకొండ నుంచి, పరకాల నుంచి, పక్క విలేజ్ నుంచి అందరు వస్తారు. డబ్బులు వేసిండ్రు. ఇక ఇంకొక వారం రోజుల్లో మేము తీసి మళ్ళీ మేము మళ్ళీ పండుగ చేద్దాం అనుకునేసరికి ఈ దొంగతనం జరిగింది. గల్లపెట్ట తాళం పలక దగ్గర గల్లపెట్ట తీసుకెళ్ళి దొంగలు ఇచ్చారు సార్. అలా దాదాపు ఒక 50-60 వేలు నుంచి ఉంటాయి సార్. మిషన్ తోటి డిస్ట్రిక్ట్ స్పెషల్ స్క్వాడ్ వచ్చి డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి దాన్ని ప్రస్తుతానికి అయితే విచారణ జరిపిస్తున్నారు సార్. దాని గురించి ఎవరైతే త్వరలోనే దాని రిజల్ట్ తెలుసుతో ఆ దొంగ అనేది ఎవడనేది తెలుస్తుంది అనేది మా ఆలోచన సార్. దాంట్లో భక్తులు వేసిన బంగారం కానీ, గోల్డ్ కానీ, నగదు రూపంగా కానీ ఉన్నాయి సార్. అవి దాన్ని తీసుకుపోయడానికి ఎవడొచ్చిండో దాన్ని త్వరలోనే దాని దొంగ అనేది దొరికి మీరు అందరూ రిపోర్టర్స్ కానీ, పత్రికా విలేకరులు కానీ, డిపార్ట్మెంట్ కానీ మా సొసైటీకి సాయం చేసి మా ఎల్లవతల్లిని కాపాడాలనేది కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.